ఒక ఊరిలో రాము అనే ఒక కుమ్మరి ఉండేవాడు. అతనికి ఒక గాడిద ఉండేది. ఆ గాడిద పేరు నందు. నందు చూడటానికి చాలా బలంగా, దృఢంగా ఉండేది. కానీ దాని మనసంతా బద్ధకంతో నిండి ఉండేది. ఏ పని చెప్పినా విసుక్కునేది. నెమ్మదిగా చేసేది. బరువులు మోయటానికి చాలా సోమరితనం చూపించేది. రాము ప్రతిరోజు తన గాడిదపై బంకమట్టి బస్తాలను వేసుకొని వేరే ఊరికి వెళ్ళి కుండలు చేసి వాటిని అమ్మి వచ్చేవాడు. నందు బరువు మోయడానికి చాలా ఇబ్బంది పడేది. కొంచెం దూరం వెళ్ళేసరికి ఆయాసపడిపోయేది. రాము దాన్ని తొందరగా నడవడానికి ప్రయత్నించినా అది మాత్రం తన సోమరితనాన్ని వదలలేదు. ఒక్కరోజు రాము బంకమట్టి బస్తాలను గాడిద వీపుపై వేసి అమ్మడానికి బయలుదేరారు. దారిలో చిన్న నది ఉంది. ఆ నది దాటుతుండగా నందు కాలుజారి నీళ్ళలో పడిపోయింది. దాని వీపుపై ఉన్న బంకమట్టి బస్తాలు నీళ్ళలో పడి తడిసిపోయాయి. నీళ్లు పీల్చుకోవడం వల్ల అవి చాలా బరువుగా మారాయి. నందు వాటిని బరువుకు మరింత ఇబ్బంది పడుతూ నెమ్మదిగా నడవసాగింది. రాము దాని పరిస్థితి చూసి బాధపడ్డారు. కానీ ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. అలాగైలా సాయంత్రానికి వారు ఊరు చేరుకున్న. ఆ రోజు నందు చాలా అలసిపోయింది. మరుసటి రోజు రాము మళ్ళీ బంకమట్టి బస్తాలను గాడిదపై వేసి బయలుదేరాడు. ఆ రోజు కూడా వారు ఆ నదిని దాటవలసి వచ్చింది. నది దగ్గరికి రాగానే నందు కావాలని కాలుజారి నీళ్ళలో పడిపోయాడు. దాని వీపుపై ఉన్న బంకమట్టి బస్తాలు మళ్ళీ తడిసి బరువుగా మారాయి. ఈసారి మాత్రం రాముకు అనుమానం వచ్చింది. నిన్న పొరపాటుగా జరిగిందని అనుకున్నాడు. కానీ ఈరోజు కావాలని చేసిందని గ్రహించాడు. రాము చాలా తెలివైనవాడు. గాడిద బద్ధకాన్ని ఎలాగైనా వదిలించాలని అనుకున్నాడు. మరుసటి రోజు కుండలు అమ్మడానికి వెళ్ళేటప్పుడు రాము బంకమట్టి బస్తాలకు బదులుగా దూది బస్తాలను గాడిద వీపుపై వేశాడు. నందు ఇప్పటికైనా నది దగ్గరికి రాగానే కాలు జారి నీళ్ళలో పడిపోయింది. నీళ్ళలో పడగానే దూది బస్తాలు నీళ్లు పీల్చుకొని మరింత బరువుగా మారాయి. చాలా ఎక్కువ బరువు అనిపించింది. నందు వాటి బరువు మోయలేక చాలా ఇబ్బంది పడింది. లేవడానికి కూడా శక్తి లేక నీళ్ళలో పడిపోయింది. రాము వెంటనే గాడి దగ్గరికి వెళ్ళి దాన్ని చాలా నెమ్మదిగా అడుగులు వేస్తూ నడవసాగింది. ఆ రోజు దాన్ని నడక చూసి రాము లోపల నవ్వుకున్నాడు. ఆ రోజు సాయంత్రం ఇంటికి చేరినాక రాము గాడితో మెల్లగా ఇలా అన్నాడు. నందు, నువ్వు బరువు తగ్గించుకోవడానికి నీళ్ళలో పడుతున్నావు కదా, గుర్తుంచుకో. ప్రతిసారి నీ ట్రిక్కు పనిచేయదు. కొన్నిసార్లు అది నీకే ప్రమాదకరం మారవచ్చు. నందుకు రాము మాటలు పూర్తిగా అర్థం కాలేదు. కానీ ఆ రోజు మోసిన బరువు మాత్రం దానికి గుర్తుండిపోయింది. మరుసటి రోజు ఈసారి రాము బంకమట్టి బస్తాను వేసినప్పుడు నందు ఏమనలేదు. నిశ్శబ్దంగా బరువును మోయడానికి సిద్ధమైంది. నది దగ్గరికి వచ్చినప్పుడు కూడా నందు నీళ్ళలో పడటానికి ప్రయత్నించలేదు. దాని మనసులో ఆనాటి బరువు కూడా ఇంకా అలాగే ఉంది. అలా కొన్ని రోజులు గడిచాయి. రాము ప్రతిరోజు బంకమట్టి బస్తాలను వేసేటప్పుడు నందు కూడా ఎటువంటి బద్ధకం చూపించకుండా తన పనిని సక్రమంగా చేసుకుంటూ వెళ్ళేది. పని చేస్తే దాని ఫలితం ఎప్పుడూ మధురంగానే ఉంటుంది. నందు కథ మనందరికీ స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని.